ప్రభుత్వం మనకి వందనాలండి. ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఓ పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. రండి 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 రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను, రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను. ప్రయాసపడుచు భారము మోయు ప్రజలారా రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను, రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను. అగాధమని లోకములో ఎన్నేళ్ళు అలసిపోదువు, అగాధమని లోకములో ఎన్నేళ్ళు అలసిపోదువు. దరి కానరావయ్యా, దరి చేరుకోవయ్యా, దరి కానరావయ్యా, దరి చేర్చుకోవయ్యా. యేసుకెరారమ్ము వేగమెరారమ్ము, యేసుకెరారమ్ము వేగమెరారమ్ము. రండి 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 రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను, రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యేసు ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యలోకి వచ్చాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో ఈ మాటలు వినవలసిందిగా కోరుచున్నాము. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని. ఇక్కడ ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, ఇక్కడ సమస్త జనులకు చెప్తున్నాడండి. ఒక వర్గానికి చెప్పట్లేదు, ఒక కులానికి చెప్పట్లేదు, ఒక మతానికి చెప్పట్లేదు, ఒక ప్రాంతానికి చెప్పట్లేదు, ఒక దేశానికి చెప్పట్లేదు. సర్వమానవాళి గురించి మాట్లాడుతున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి అని. మనం ఈ లోకంలో కనుక చూసుకుంటే కనుక అనేక మందిని మనం చూస్తే కనుక ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు అని చెప్పి ఎన్నో చూస్తూ ఉంటామండి. కానీ యేసు ప్రభు సమస్త జనులతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరందరూ కూడా నా దగ్గరికి రండి, మీకు శాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, మీకు కావలసిన సమస్తమును సమకూరుస్తానని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన లోకంను ప్రేమించి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాప పరిహారార్థ నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన కులానికి కానీ మతానికి కానీ చెందిన దేవుడు కాదు. చాలా మంది చెప్తారు కదా, యేసు ప్రభు ఈ ప్రాంతానికి చెందిన దేవుడు కాదు, యేసు ప్రభు ఒక కులానికి సంబంధించిన దేవుడు, మతానికి సంబంధించిన దేవుడు, మతాన్ని మార్చడానికి వచ్చిన దేవుడు అని చెప్తారు. కానీ ఆయన సమస్త జనులతో మాట్లాడుతున్నాడు. సమస్త ప్రజల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడండి. ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారండి? ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉంటారండి? ప్రాణం పెట్టే దేవుడు, ఏకైక దేవుడు ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారని పరిశుద్ధ గ్రంథం చాలా రూఢిగా తెలియపరుస్తుందండి. ఆ యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నిందలు అనుభవిస్తున్నా, ఏ కష్ట సమయాల్లో మీరున్నా, మీ వారి మిమ్మల్ని చేయి విడిచి వెళ్ళిపోయినా, ఒకవేళ మీరు చేస్తున్న పనులు మీకు కలిసి రాకపోయినా, ఒకవేళ బాధతో, వేదనతో, బాధతో, దిగులుతో ఉన్నారా, అనాథలుగా ఉన్నారా, ఏ పరిస్థితిలో మీరున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితి మీకు ఉన్నప్పటికీ కూడా, ఏ సమస్యతో మీరు బాధపడుతున్నప్పటికీ కూడా, ప్రతి సమస్య నుంచి విడిపించి ఆయన శాంతిని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈనాడు అనేక కుటుంబాల్లో సమాధానము లేకుండా, ప్రేమ లేకుండా ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయండి. భార్యాభర్తల మధ్య ప్రేమ కరువైపోయింది, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ప్రేమ కరువైపోయిందండి, కుటుంబంలో బంధువుల మధ్యలో ప్రేమ కరువైపోయింది. ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే, ఆస్తులు చూస్తున్నారు, అంతస్తులు చూస్తున్నారు, అధికారాన్ని చూస్తున్నారు, హోదాని చూస్తున్నారండి. ఈనాడు అనేక మంది ప్రజల మధ్యలో సమాధానం కరువైందండి. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన చెప్తున్నాడు, మీకోసం 2025 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరందరూ మారు మనసు పొందండి, ఈ లోకంలో పుట్టి ఈ లోకంలోనే చనిపోతే ఏ ప్రయోజనం
లేదండి. ఈ లోకంలో పుట్టిన మనము చనిపోయిన తర్వాత మన దేహము దేవుడు అనుగ్రహించిన ఆయన దగ్గరికి చేరుకోవాలి అంటే కనుక పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, ఆయన మాత్రమే స్వర్గానికి చేర్చగలరు, ఆయన ద్వారా మాత్రమే పుణ్యలోకానికి చేరే మార్గము అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియచేస్తుందండి. అందుకే మీరు ఏ భారంలో ఉన్నా, ఏ బాధతో మీరు బాధపడుతూ ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రియ గ్రామస్తులారా, సహోదరి సహోదరుడా, నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను రక్షించాలని, నువ్వు ఈ లోకంలో నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలని, నిత్య రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి. కులమత భేదం లేదు, పక్షపాతం లేని దేవుడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మీ వారు మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు, మీరు అనుకున్నది మీకు కలిసి రాకపోవచ్చు, కానీ యేసు ప్రభు మీద కనుక మీరు ఆనుకుంటే, ఆయన మీ నోటితో యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకుంటే, మీ భారములన్నీ, మీ సమస్యలన్నీ, మీ కష్టములన్నీ, మీ నిందలన్నీ నాట్యముగా చేస్తాడు, సంతోషంగా చేస్తాడు. ఆయన మీ ఇంట్లో ఉంటే కనుక సంతోషము ఆనందమేనండి. ఆయన యేసయ్య మన ఇంట్లో ఉంటే మనకి చింత లేదు, బాధ లేదు, దిగులు లేదండి. అన్ని విషయాల్లో ఆయన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. ఒక నిరీక్షణ ఉంటుందండి, ఒక తృప్తి ఉంటుందండి. ఆ తృప్తి మేము పొందుకున్నాం. ఆ యేసు ప్రభుని మా జీవితంలోకి ఆహ్వానించామండి. మా చింతలన్నీ ఆయన మీద వేయడం ప్రారంభించాం. మా కోసం ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడంటే మాకు కావలసిందంతా ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనందరినీ చేసుకున్నాడు. ఆయన పోలిక చొప్పున మనందరినీ చేసుకున్నాడు. మనం ఆయన బిడ్డలమండి. ఆయన రక్తమిచ్చి మన కొనుక్కున్నాడు. మనందరి కోసం కల్వరిశిలలో ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగం ద్వారాగా మనను రక్షించుకున్నాడు. ఆయన మన కోసం చేసిన త్యాగం వల్ల మనకి పుణ్య లోకము చేరుకునే అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గ్రామస్తులారా, ఆ యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు శాంతినిస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తానని పిలుస్తున్నాడు. ఒకవేళ మీ కుటుంబంలో ఎటువంటి సమస్య అయినా, మీరు ఎటువంటి సమాధానం లేని అసమాధానముగా ఉన్నా, ఒకవేళ యేసు ప్రభుని కనుక మీరు ఆహ్వానిస్తే కనుక, ఇప్పుడు మా సహోదరులు మీ మధ్యలోకి వస్తున్నారు. కొన్ని కరపత్రాలు మీకు ఇస్తూ ఉండగా వాటిని తీసుకొని చదవండి. యేసు ప్రభు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న మందిరాలకు వెళ్ళండి. అక్కడ దైవజనులు మీకు అనేక విషయాలు యేసు ప్రభు గురించి తెలియజేస్తారు. ఆయన మీకోసం వచ్చాడో మీరు నమ్మండి. మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు. ఆయన నిత్యరాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మదేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభ, దయ కలిగిన నా తండ్రి, మహాప్రియ పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తోత్రాలయ. అవును ప్రభా, సమస్త జనం కొరకు నువ్వు వచ్చావు నాయనా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అనాథుల కొరకు వచ్చి ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, మా కొరకు నాయన ప్రాణం పెట్టావు, రక్తాన్ని సిందించావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామ ప్రజలందరికీ నాయన నువ్వు చెప్పిన మాటలు నాయన వారి హృదయాల్లో నాటుబడేందుకు సహాయం దయచండి. నువ్వే మార్గం, నువ్వే సత్యం, నువ్వే జీవమని మాట్లాడుచున్నావయ్యా. అవును ప్రభా నాయన, మా కొరకు నాయన తండ్రి ఈ లోకంలోకి వచ్చి ప్రాణాన్ని పెట్టేవని వారు తెలుసుకునేందుకు సహాయం దయచండి. నీ అమూల్యమైన మాటలు వ్యర్థము కాకుండా ప్రభా నాయన మా కొరకు వచ్చేవని వారు తెలుసుకునేందుకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.